ఇప్పుడే జ్యూస్ చేసిస్తాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బనానా, సి ఫర్ క్యారెట్. రే పోరా ర్యాట్, మీరు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఇప్పుడే తెచ్చిస్తాను ప్లీజ్. ఓహో అదిరింద్ర, అయ్యో ఏ పార్ట్ చూసినా సూపర్ సూపర్. పోరా లోఫరు, కాస్త తగ్గు. చూడు ఒక విషయం చెప్తున్నా విను. నువ్వు చేసే జ్యూస్ అయినా సరే, అదిగో వెళ్తున్న పీస్ అయినా సరే, ఎవరికి పడితే వాళ్ళకి జ్యూస్ చెయ్యి, జ్యూస్ చెయ్యి. 10 అమెరికాలో ఉండాలి. పాస్పోర్ట్ ఎక్కడ పెట్టానని జ్ఞాపకం రావట్లేదే. అరే నా పాస్పోర్ట్ చూసావా? అరే 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 అప్పుడే నా దేవతను చూశాను, జూలియట్, నా క్వీన్. నా డార్లింగ్ చూడగానే నా గుండె జారి గల్లంతా క్రష్ వచ్చేసింది. ఏం అందం, ఏం అందం. ఏంట్రా నాదస్వరం విన్న నాగులు అట్లా మెలుకులు తిరుగుతున్నా? చూసావా పవర్ షాక్ కొట్టిన పందిలా కింద పడిపోయాడు. ఈ ముసలోడికి అవసరం ఇది. ఇంకో 10 రోజులు పాడకడానికి సిద్ధంగా ఉన్నాడు. వీడి ఈ ఫిగర్ కి లైన్ వేయడం అంత అవసరమా? కారుతూ ఉంది. Who are you? తొరవడానికి వచ్చాను. What? కొబ్బరి తొరవడానికి వచ్చాను. కొబ్బరి చిప్ప మెల్లగా గోకుజామని. ఏ ముసలనక్క, నువ్వు దేన్ని నలుపుతున్నావో కాస్త చూసుకో. రేయ్ ఎవరా మీరంతా ఇక్కడేం చేస్తున్నారా? వంట చేస్తున్నాం సార్. ఓ ఇతనా? మిమ్మల్ని అసలు నేను పిలవనేదే. నిన్ను మాత్రం మేము పిలిచామా? రేయ్ నిన్ను పట్టుకోరా పట్టుకోరా, యోగి లాగానే బిన్ని కూడా కట్టేయండి రా. ఏం చేయాలో మాకు తెలుసులే. మాలో మాకు గొడవలు ఎందుకని విడివిడిగా హరిణికి మా ప్రేమను చెప్పాలనుకున్నాం. ఎవరిలో సక్సెస్ అయినా మిగతా వాళ్ళు తప్పుకోవాలి, అదే మా కండిషన్. ఆకు పక్కు తమలపాకు వేశాం, అందులో నేనే గెలిచాను. తన మీద నాకు ప్రేమ పుట్టింది. ఆమె వేసిన ప్రతి అడుగుని ముద్దు పెట్టుకుంటూ వెళ్ళాను. తనకి చాలు, ఎప్పుడు చూసినా నీ లవ్ స్టోరీయే చెప్తూ ఉంటావు. ఇంటి గురించి చెప్పు, ఆ యోగి భార్య గురించి చెప్పు. మీకోసం నేను యోగి కథ చెప్తున్నాను కదా, కాబట్టి నా కోసం మీరు నా లవ్ స్టోరీ విని తీరాలి. సరే చెప్పి చావు. What? Oh, thank you. డస్ట్బిన్ లో పడేయండి. నా ప్రేమని పేపర్ లాగా నలిపి పారేసింది. నా గుండెని పిండేసినట్టుగా ఫీల్ అయ్యాను. కానీ బిల్లా వెంకట్లు నాకు పోటీగా వచ్చారు. వచ్చేస్తుంది. రే లూజు. నా లైలా కింద శీల, నీ కాలు కది గుచ్చుకుంటుందని నా 2 చేతుల్ని అడ్డం పెట్టాను. అదే నేను స్లిప్పర్ వేసుకున్నాను కదా. ముందు చేతికి డాక్టర్ దగ్గరికి వెళ్ళు. చేతులు చూపించుకోవాలా? ముందు నా హార్ట్ చూపించుకోవాలి. రే తను నా మనసు టచ్ చేసిందిరా. ఏంటి చెడిపోయిందా? చెడిపోయిన దానికి కొత్త జీవితాన్ని ఇచ్చేవాడారా ఈ వెంకటు. దాన్ని ఎట్లా లైన్ లో పెడతానో చూడరా. జాగ్రత్త జాగ్రత్త, చెత్త జోకేదని చెప్పుకో. వెళ్ళు వెళ్ళు. హరిణి, నిన్ను లవ్ చేస్తున్నానని గొంతు ఎండిపోయేలా అరుస్తున్నా నువ్వు పట్టించుకోవడం లేదు. అందుకే కత్తితో సహా వచ్చా. నువ్వు నన్ను లవ్ చేయకపోతే కత్తితో చేయి కోసుకుంటా. ఐ లవ్ చెప్పు, లేదంటే కోసుకుంటా కోసుకుంటా కోసుకుంటా. మేం ఒకవైపు హరిని చుట్టూ తిరుగుతూ ఉన్నాం, కానీ ఆ తెల్లదొరసాన్ని ఫస్ట్ నైట్కి మొగుడు కోసం వెతకకుండా దేనికోసమో వెతుకుతోంది. నాకేమీ అర్థం కాలేదు. ఎక్కడో తేడా కొడుతోంది. ఏది దీనికి కాలో సోఫా కవరో తెలియట్లేదే. 2 ఒకే కలర్లో మిలమిల మెరుస్తున్నాయే. మేడం, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. నేను ఒప్పుకోను. ఇదేమన్నా ఎంక్వైరీ ఆఫీసా? అడ్డమైన ప్రశ్నలన్నీ అడగడానికి? లవ్ రా,
హరిణితో ముందుగా నేనే నా లవ్ విషయాన్ని చెప్తాను. తను కాదంటే ఆ తర్వాత నువ్వు అడుక్కో. నువ్వు అడిగావనుకో కాదనే చెప్తుంది. నేను అడిగానుకో తన హార్ట్ ని ఇస్తుంది. ఏంటి చంపుతుందా? తప్పకుండా తను నిన్ను చంపుతుంది. హరిణి నేనంటేనే ఇష్టపడుతుందిరా. తన కోసం నేను చావడానికైనా సిద్ధమే. అయితే వెంటనే చచ్చిపో, మేమిద్దరం హ్యాపీగా ఉంటాం. హలో హలో, అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? ఐ లవ్ యూ. కోపంగా లవ్ చెప్పి కూడా చూశాన్రా. ఇలా కోరస్ గా లవ్ చెప్పడం ఇక్కడ చూస్తున్నాన్రా. తను నన్నే లవ్ చేస్తుందిరా. కాదు, నన్నే నన్నే లవ్ చేస్తుంది. అసలు లవ్ గురించి నీకేం తెలుసు? కావాలా? రే ఆపండ్రా. ఫేస్ అలా పెట్టేవేంట్రా దెయ్యం పట్టినట్టు? హరిణి థ్యాంక్ యూ. ఆ? ముట్టుకున్నందుకే మురిసిపోతున్నాడు. తను కనుక సెట్ అయ్యిందంటే నా జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. కనీసం మీరైనా చెప్పొచ్చు కదా ఈ ఎదవలకి. రేయ్ ఏంట్రా ఇక్కడ అలర్ చేస్తున్నారు? కొట్టానంటే మూతి ముక్కు ఏకమైపోతుంది. కొండ్రా అవతలకి. హరిణి చూసావా స్టైల్? బాగుందా? అంకుల్, మీరు కూడానా? అంకుల్ ఏంటి నిన్ను తాత అంటే ఇంకా బాగుండేది. నేను సింగిల్ హరిణి. కిడ్నీ ఫెయిలియర్ అని బాధపడాల్సిన వయసులో లవ్ ఫెయిలియర్ అని బాధపడుతున్నాడు. హరిణి నన్ను హక్కులంటావా? నేను సింగిలే. ఏదో కొంచెం లేట్ అయింది. తెలుగు తెలుగు ఎంత అందమైన భాష తెలుసా? తెలుగంటే అందరికీ ఎందుకు ఇష్టమో తెలుసా? తెలుగులో మావా అని పిలిస్తే అందులో ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా హరిణి? అంకులని పిలిచి నన్ను అవమానించావు కదా హరిణి. హరిణి బాధగా ఉంది, గుండె నొప్పిగా ఉంది, నడుం కూడా నొప్పిగా ఉంది. ఎంత అంతం ఎదురవుతుందని నేను అస్సలు ఊహించలేదు. నిన్ను నేను ప్రేమిస్తానని కూడా అనుకోలేదు. కానీ ఎలా జరిగిపోయిందే.